జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. దివ్య ప్రేమ స్వరూపులారా, నిన్న మీరు గురు సందేశంలో అత్యంత కీలకమైన అంశాన్ని గురించి తెలుసుకున్నారు. అదే యోగ రహస్యం, సీక్రెట్ ఆఫ్ యోగా. ఈరోజు మరొక కీలకమైన అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నారు. అదేమిటంటే, శరీరాన్ని జయించు లేక శరీరాన్ని కరిగించు. దీనిని గురించి శాస్త్రయుక్తంగా అవగాహన చేసుకుంటే జీవిత పరమార్థం తప్పక నెరవేరినట్లే. గురు సందేశంలో ప్రతి అంశం కూడా ఆణిముత్యం లాంటిదే. ఒకదాంతో మరొకటి లింక్ అయి ఉంటాయి. అంతకుముందు అంశాన్ని గురించి మీరు స్పష్టంగా అవగాహన చేసుకోలేకపోతే దీనిని గురించి కూడా అవగాహన కాదు. అందుకని నా సలహా ఏమిటంటే, అవకాశం ఉన్నప్పుడల్లా, తీరిక ఉన్నప్పుడల్లా గురు సందేశాలను పదే పదే వింటూ ఉండండి. ఒక కథను రెండవసారి వినేటప్పుడు దాని పట్ల ఆసక్తి తగ్గుతుంది. కానీ వేదాంత సారాన్ని ఎన్నిసార్లు విన్నా ఆసక్తి పెరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే అది ఋషుల నుంచి అందించినటువంటి అద్భుతమైన జీవిత సారాంశం, ప్రకృతి విశ్వాల గురించి తెలియజేసినటువంటి సత్యమైనటువంటి అంశం. అయితే ఒక విషయాన్ని గమనించండి. నేను మీరు తెలుసుకున్నటువంటి యోగ రహస్యంలో మానవ జీవిత పరమార్థం ఎక్కడ ఇమిడి ఉందంటే, అంతకుముందు చెప్పినయే మరలా ఒక్కసారి సమీక్షించుకుందాం. ఒకటి నాడీ వ్యవస్థ, రెండు హార్మోన్ వ్యవస్థ, మూడు వ్యాధి నిరోధక వ్యవస్థ. ఈ నాడీ వ్యవస్థలో కీలకమైనటువంటి ఒకే ఒక భాగం ఉంది. అదేమిటంటే కేంద్ర నాడీ వ్యవస్థ, సెంట్రల్ నర్వస్ సిస్టమ్. ఈ సెంట్రల్ నర్వస్ సిస్టంలో రెండు భాగాలు కలిపి సంయుక్త అవయవంగా ఉంది. రెండు భాగాలు కలిసి ఒకే ఒక అవయవంగా ఉంది. ఆ రెండు భాగాలు ఏమిటంటే, ఒకటి వెన్నుబాము. ఇవి రెండు చాలా కీలకమైన అంశాలు. అందుకే గమనించండి, అవి రెండు కూడా పటిష్టమైనటువంటి ఎముకల గూడు లోపల సురక్షితంగా భద్రపరచబడి ఉన్నాయి. మెదడు పుర్రె లోపల ఉంటుంది. ఆ పుర్రెకు అతి బలమైనటువంటి ఎముకలు ఉంటాయి. వెన్నుబాము 33 వెన్నుపూసల లోపల సురక్షితంగా భద్రపరచబడి ఉంటుంది. మెదడుకు కానీ వెన్నుబాముకు కానీ ఏమాత్రం ప్రమాదం జరిగినా శరీరం సమూలంగా దెబ్బతింటుంది, జీవనయానం కుంటుపడుతుంది. మనం నిన్న తెలుసుకున్నటువంటి అంశాలలో 3 అంశాలు ప్రధానంగా ఉన్నాయి వెన్నుబాము మీద. ఒకటి ఎడ, 2 పింగళ, 3 సుషుమ్న. ఎడ ఎడం వైపు ఉంటుంది, పింగళ కుడివైపు ఉంటుంది, మధ్యలో ఒక గొట్టం ఉంటుంది. ఆ గొట్టాన్నే సుషుమ్న అన్నారు. వాస్తవానికి ఎడ పింగళ రెండుంటే అదే సుషుమ్న. ఎడ తమోగుణాన్ని పెంచుతుంది, పింగళ రజోగుణాన్ని పెంచుతుంది. ఎడ చంద్రనాడి అవుతుంది, పింగళ సూర్యనాడి అవుతుంది. ఈ రెండింటి కలయికే సుషుమ్న. అంటే సుషుమ్న నాడి అనేది ప్రత్యేకంగా లేదు. అయితే యోగరహస్యం ఎక్కడుంది? ఆ సుషుమ్న నాడి లోపల ఖాళీ ప్రదేశం ఉంటుంది. దాన్ని కశేరు కాలువ అంటారు, స్పైనల్ కెనాల్ అంటారు. ఆ కాలువ లోపల పవిత్రమైన, స్వచ్ఛమైన, అత్యంత విలువైన, మృదువైనటువంటి ద్రవం ఉంటుంది. దాన్ని కశేరు ద్రవం అంటారు, స్పైనల్ ఫ్లూయిడ్ అంటారు.
ఆ ద్రవం ఎవరికైతే చైతన్యవంతమవుతుందో వాళ్ళల్లో హార్మోన్ వ్యవస్థ అద్భుతంగా పనిచేస్తుంది. దాంతోపాటు నాడీ వ్యవస్థ కూడా సమర్థవంతంగా పనిచేస్తుంది. ఆ వెన్నుపాము మీద క్రింద నుండి పై వరకు 5 చక్రాలు ఉంటాయి, 5 కోశాలు ఉంటాయి, 5 అంతస్తులు ఉంటాయి. మూలాధార చక్రం, స్వాధిష్టాన చక్రం, మణిపూరక చక్రం, అనాహత చక్రం, విశుద్ధ చక్రం. ఈ చక్రాలు ఒకవైపు హార్మోన్స్తో సంబంధాన్ని కలిగి ఉంటాయి, మరొక వైపు కొన్ని కీలకమైన వ్యవస్థలతో సంబంధాన్ని కలిగి ఉంటాయి. మూలాధార చక్రం సెక్స్ గ్రంథులతో, స్వాధిష్టాన చక్రం మూత్రపిండాలతో, మణిపూరక చక్రం జీర్ణ వ్యవస్థతో, అనాహత చక్రం ప్రసరణ వ్యవస్థతో, విశుద్ధ చక్రం శ్వాస నాళంతో, శ్వాసకోశాలతో సంబంధాన్ని కలిగి ఉంటాయి. ఇవన్నీ కూడా చాలా కీలకమైనవి, మృదువైనవి, సున్నితమైనవి, స్వచ్ఛమైనవి, అత్యంత ముఖ్యమైనవి. ఆ తర్వాత మెదడుని తీసుకోండి. అక్కడ 2 కీలకమైనటువంటి కేంద్రాలు ఉన్నాయి. ఒకటి ఆగ్నేయచక్రం, రెండవది సహస్రారం. సో మానవ జీవితంలో 7 అంతస్తులు ఉన్నాయి. అన్నమయ కోశం, ప్రాణమయ కోశం, మనోమయ కోశం, విజ్ఞానమయ కోశం, ఆనందమయ కోశం, చిత్తమయ కోశం, ఆత్మమయ కోశం. వీటి మొత్తంలో కీలకమైనది ఏమిటంటే ఆగ్నేయ చక్రం. ఇది మిగిలినటువంటి అన్ని చక్రాలని కంట్రోల్ చేస్తుంది, అన్ని హార్మోన్స్ను కంట్రోల్ చేస్తుంది. నేను ఇంతకుముందు చెప్పిన ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి. మానవ దేహంలో, మానవ జీవితంలో ఇవి అత్యంత కీలకమైన స్థావరాలు. ఇవి సక్రమంగా, సమర్థవంతంగా పనిచేస్తే జీవిత పరమార్థం నెరవేరినట్లే. ఎట్లా? ప్రజ్ఞ అనంతంగా విస్తరిస్తుంది, విశ్వవ్యాపిత భావన కలుగుతుంది, అత్యంత సూక్ష్మమైనటువంటి ప్రకృతి సూత్రాలు అవగాహన అవుతాయి, విశ్వ కదలికలను పసిగట్టవచ్చు, సృష్టికి ప్రతి సృష్టిని చేయొచ్చు, అద్భుతాలను ప్రదర్శించవచ్చు, చమత్కారాలను ప్రదర్శించవచ్చు, సిద్ధులను ప్రదర్శించవచ్చు. మానవాతీత అతీంద్రియ శక్తులను ప్రదర్శించేటటువంటి వాళ్ళల్లో చైతన్యవంతమయ్యే ఒకే ఒక చక్రం ఏంటంటే ఆగ్నేయ చక్రం. ఇంకొక విషయం చెప్తున్నాను. ఈ ఆగ్నేయ చక్రం చైతన్యవంతం కావాలంటే బ్రహ్మజ్ఞానం కావాలి, ఆత్మజ్ఞానం కావాలి, అద్వైత జ్ఞానం కావాలి. కాబట్టి అద్వైత జ్ఞానం ద్వారా, ఆత్మజ్ఞానం ద్వారా, బ్రహ్మజ్ఞానం ద్వారా ఈ చక్రం చైతన్యవంతం అవుతుంది. అదే శివుడి యొక్క 3వ నేత్రం, అదే బ్రహ్మ నేత్రం. ఋషులు కళ్ళు మూసుకొని దశాబ్దాల తరబడి సాధన కొనసాగించడం ద్వారా ఈ చక్రం చైతన్యవంతం అవుతుంది. ఈ చక్రం చైతన్యవంతమైతే కళ్ళు మూసుకొని విశ్వాన్ని మొత్తాన్ని దర్శించవచ్చు. దాన్నే విశ్వ దర్శనం అంటారు. ఇక పీనియల్ గ్లాండ్, సహస్రారం, 7వ అంతస్తు. అది సక్రంగా పనిచేసేటట్లయితే విశ్వశక్తి లోపలకు ప్రవేశిస్తుంది, విశ్వశక్తి నేరుగా లోపలకు ప్రవేశిస్తుంది. కాబట్టి వెన్నుపాములో 5 అంతస్తులు ఉన్నాయి, మెదడులో 2 భాగాలు ఉన్నాయి. 5+2 7 సమర్థవంతంగా పనిచేస్తే మనిషి నేనే విశ్వం, విశ్వమే నేను అనే భావనకు వస్తాడు. కాబట్టి ఇది మన ప్రయాణం, ఇది మన జీవనయానం, ఇది మన దృక్పథం. మనల్ని మనం సంస్కరించుకుంటే ప్రపంచాన్ని సంస్కరించవచ్చు. జీవిత రహస్యం మొత్తం
మన లోపలే ఉంది. యోగ రహస్యం మొత్తం మన లోపలే ఉంది. ప్రకృతి రహస్యం మొత్తం మన లోపలే ఉంది. విశ్వ రహస్యం మొత్తం మన లోపలే ఉంది. బయట మనం చూసేది ఏమి లేదు, తెలుసుకునేది కూడా ఏమి లేదు. అందుకే చెప్తుంటారు, బయట చూడ చూడ బంధనంబు, లోన చూడ చూడ లోకాభిరామంబు. మనం బయటికి వెళుతుంటే బాహ్యముఖ ప్రయాణం పెరుగుతుంది. కానీ మన గురించి మనం తెలుసుకుంటే అంతర్ముఖ ప్రయాణంలో మనం పట్టు సాధించవచ్చు. మరి బాహ్యముఖ ప్రయాణం అవసరం లేదా? తప్పక అవసరమే. అది కావాలి, ఇది కావాలి. కానీ దేనిలో కూడా ఇరుక్కోకూడదు. రెండింటినీ సమన్వయం చేసుకోవాలి. ఇదే సీక్రెట్ ఆఫ్ యోగా. అయితే జాగ్రత్తగా విశ్లేషించుకోండి. ఇది వినటానికి, తెలుసుకోవటానికి, బోధించటానికి, రచించటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. కానీ ప్రాక్టికల్గా సాధ్యమవుతుందా? చాలా కష్టం. అందుకే నేను ప్లస్ చెప్తున్నాను, మైనస్ చెప్తున్నాను. భగవద్గీతలో ఒక సూక్తి ఉంది, మనుష్యానాం సహస్రేషు కశ్చిత్ యదతి సిద్ధయే. వేలాది మంది ఆధ్యాత్మిక మార్గానికి వస్తుంటారు, అతి కొద్ది మంది మాత్రమే పరిణతి చెందగలుగుతారు. కేవలం తెలుసుకోవటం ప్రధానం కాదు, వేదాంతం తెలుసుకోవటానికే చాలా కష్టంగా ఉంటుంది. ఇక అనుభవంలోకి రావాలంటే ఒక రకంగా కత్తి మీద సామ చేయాల్సిందే. అయితే శాస్త్ర విజ్ఞానం ఉంటే, శాస్త్రీయత ఉంటే అత్యంత క్లిష్టమైనటువంటి అంశాలు కూడా సులభంగా అర్థమవుతాయి. సాంకేతికత ఉండాలి, శాస్త్ర విజ్ఞానం ఉండాలి, శాస్త్రీయత ఉండాలి. తక్కువ సమయంలో తక్కువ శ్రమతో ఎక్కువ లబ్ధి కలిగే విధంగా ఉండాలి. సో దీని గురించి ఒక్కసారి విశ్లేషించుకుందాం. ఏంటది? ఆధ్యాత్మిక మార్గంలో పరిణతి చెందటానికి శాస్త్రీయపరమైనటువంటి మార్గం ఏమిటి? అదే ఈరోజు మీరు అందుకోబోయే శరీరాన్ని జయించు లేక శరీరాన్ని కరిగించు. మొత్తం ఒకసారి నేను క్లుప్తంగా సమీక్షించి మీకు అందజేస్తాను. విశ్వానికి ప్రతిరూపం భూమండలం, భూమండలానికి ప్రతిరూపం మానవుడు, మానవుడికి ప్రతిరూపం బీజకణం. విశ్వానికి ప్రతిరూపం ఏమిటి? భూమండలం. భూమి ప్లస్ ఇతర భూతాలు కలిస్తే భూమండలం అవుతుంది. వాతావరణం మొత్తం కలిపితే భూమండలం అవుతుంది. ఆ భూమండలానికి ప్రతిరూపం ఎవరంటే మానవుడు. మానవుడికి ప్రతిరూపం ఏమిటంటే బీజకణం. రెండు బీజకణాలు కలిస్తేనే విత్తనం అవుతుంది. ఆ విత్తనమే కారణ శరీరం. ఆ కారణ శరీరంలో జీవుడు నిక్షిప్తమై ఉంటాడు. వ్యక్తీకరించబడకుండా డార్మెంట్గా నిక్షిప్తమై ఉంటాడు. గురుడ్ల తిత్తులో ఉన్నటువంటి ఆ జీవి మాదిరిగానే ఇక్కడ జీవుడు నిక్షిప్తమై ఉంటాడు. కాబట్టి విశ్వము ఈజ్ఈక్వల్ టు భూమి, భూమి ఈజ్ఈక్వల్ టు మానవుడు, మానవుడు ఈజ్ఈక్వల్ టు కారణ శరీరం. అయితే అసలు మూలం ఏంటంటే శరీరాన్ని గురించి సంపూర్ణంగా అవగాహన అయితే, శరీరాన్ని గురించి సంపూర్ణంగా అవగాహన అయితే భూమండలాన్ని గురించి తెలిసిపోతుంది, విశ్వాన్ని గురించి తెలిసిపోతుంది. మనల గురించి మనం తెలుసుకుంటే అందరి గురించి, అన్నిటిని గురించి తెలిసిపోతుంది. దురదృష్టం ఏంటంటే మనిషి తనను గురించి తాను తెలుసుకోవటం మర్చిపోతున్నాడు. బాహ్యపరమైనటువంటి అంశాలకు ప్రాధాన్యతనిస్తున్నాడు. దానికి మూల కారణం ఏంటి? దానికి మన అంతరంగమే మూల కారణం. మన అంతరంగంలో ఉన్నటువంటి సంస్కారాల స్వభావాన్ని బట్టే మన జీవితం కొనసాగుతుంది. ఒక వ్యక్తి
బాహ్య ప్రపంచం వైపుకు పరుగులు తీస్తున్నాడంటే అది బాహ్య ప్రపంచంలో ఉన్నటువంటి లోపం కాదు, మన అంతరంగంలో ఉన్నటువంటి చెడు సంస్కారాల మాలిన్యమే. మనల్ని మనం శుద్ధి చేసుకుంటే బాహ్య ప్రపంచం కూడా పవిత్రంగా కనిపిస్తుంది. మనల్ని మనం శుద్ధి చేసుకోవటం మర్చిపోయి బాహ్య ప్రపంచాన్ని గురించి ఆలోచిస్తూ ఉంటే బంధాలు పెరుగుతాయి. ఆ బంధాలతో పాటు సంస్కారాలు పెరుగుతాయి. సంస్కారాలతో పాటు మాలిన్యం పెరుగుతుంది. మాలిన్యం పెరిగే కొద్దీ ఆత్మజ్ఞానం మరుగున పడుతుంది. ముందు మనం ఏం చేయాలి? శరీరాన్ని గురించి ఆలోచించాలి. దీని గురించి తెలుసుకుందాం. దేహం పంచభూతాత్మకం, పంచభూతాలతో కూడి ఉంటుంది. ఈ దేహంలో 7 ప్రధానమైన వ్యవస్థలు ఉన్నాయి. 1 నాడీ వ్యవస్థ, 2 జీర్ణ వ్యవస్థ, 3 శ్వాస వ్యవస్థ, 4 ప్రసరణ వ్యవస్థ, 5 విసర్జక వ్యవస్థ, 6 ప్రత్యుత్పత్తి వ్యవస్థ, 7వది అస్థిపంజర వ్యవస్థ, స్కెలిటల్ సిస్టమ్ 7వది. వీటితో పాటుగా ఇంకా 2 కీలకమైన వ్యవస్థలు ఉన్నాయి. అవేమిటంటే హార్మోన్ వ్యవస్థ, వ్యాధి నిరోధక వ్యవస్థ. హార్మోన్ వ్యవస్థ చాలా సున్నితంగా, సూక్ష్మంగా ఉంటుంది. ప్రత్యేకమైన వ్యవస్థగా కనిపించకపోయినప్పటికీ జీవితంపై, జీవన విధానంపై దాని ప్రభావం ప్రత్యక్షంగా ఉంటుంది. అదే మానవ జీవితాన్ని నిర్దేశిస్తూ ఉంటుంది. ఇవి 7 అంతస్తుల్లో ఉన్నాయి, చెప్పాను ఆల్రెడీ. మూలాధార చక్రం సెక్స్ గ్రంథులు, స్వాదిష్టాన చక్రం ఎడ్రినల్ గ్రంథి, మణిపూరక చక్రం ప్యాంక్రియాస్ క్లోమం, అనాహత చక్రం థైమస్ గ్లాండ్, విశుద్ధ చక్రం థైరాయిడ్ పారాథైరాయిడ్, ఆగ్నేయ చక్రం పిట్యూటరీ పాస్టీరియర్ యాంటీరియర్ 2 కలిసి ఉంటాయి. ఆ తర్వాత సహస్రారం పీనియల్ గ్లాండ్. సో ఇవన్నీ కూడా కలిపి ఒక వ్యవస్థగా మనం చదువుకుంటున్నాం, తెలుసుకుంటున్నాం. దాన్నే హార్మోన్ వ్యవస్థ అంటారు. వీటితో పాటుగా శరీరాన్ని నిరంతరం కాపాడుతూ ఉండేటటువంటి ఒక డిఫెన్స్ సిస్టమ్ ఉంది, రక్షణ వ్యవస్థ ఉంది. అదే వ్యాధి నిరోధక వ్యవస్థ, ఇమ్యూన్ సిస్టమ్. సో వీటి మొత్తంలో కీలకమైన ఏంటంటే 3 వ్యవస్థలు. 1 నాడీ వ్యవస్థ, 2 హార్మోన్ వ్యవస్థ, 3 ఇమ్యూన్ సిస్టమ్ లేక వ్యాధి నిరోధక వ్యవస్థ. ఈ 3 వ్యవస్థలు సక్రమంగా పనిచేస్తే జీవిత పరమార్థం నెరవేరినట్లే. ఈ 3 వ్యవస్థలు మానవ జీవితంలో, జీవన విధానంలో, ఆధ్యాత్మిక ప్రయాణంలో కీలక పాత్ర పోషిస్తాయి. అయితే ఒక విషయం మీరు జాగ్రత్తగా విశ్లేషించుకోండి. పంచభూతాలు ఒకదానితో మరొకటి సమన్వయం కలిగి ఉంటాయి. ఒకదానితో మరొకటి సమన్వయంతో ఉంటాయి. భూమికి మిగతా 4కి సమన్వయం ఉంటుంది. నీటికి మిగతా 4కి సమన్వయం ఉంటుంది. అగ్నికి మిగతా 4కి సమన్వయం ఉంటుంది. వాయువుకి మిగతా 4కి సమన్వయం ఉంటుంది. ఆకాశానికి మిగతా 4కి సమన్వయం ఉంటుంది. ఒకదానితో మరొకటి కోఆర్డినేషన్తో ఉంటాయి, కోఆపరేషన్తో ఉంటాయి. అవి త్వరగా మార్పులు చెందుతూ ఉంటాయి. ఒకదానిలో మరొకటి ఉంటాయి. ఒకదానితో మరొకటి ప్రభావితం చేయబడుతుంది. ఒకటి నుంచి మరొకటి ఆవిర్భవిస్తుంది. ఒకదానిలో మరొకటి కలిసిపోతుంది. చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటాయి. అంటే ఏ ఒక్క భూతాన్ని మనం విభజించే అవకాశం లేదు, విడదీసే అవకాశం లేదు. అంతవరకు క్లియర్గా ఉండండి. అటువంటి పంచభూతాలతో కూడిందే ఈ మానవ దేహం. దీనిలో వ్యవస్థలు తీసుకోండి. ప్రతి వ్యవస్థ ఒకదానితో మరొకటి సమన్వయంతో కలిసి ఉంటాయి.
మనం ఇంతకుముందు చెప్పినటువంటి అన్ని వ్యవస్థలు కూడా ఒకదాంతో మరొకటి సమన్వయంతో ఉంటాయి. ఏ ఒక్క వ్యవస్థను విడదీసే అవకాశం లేదు. దీనికి దానికి స్వతంత్ర ప్రతిపత్తి ఉంటుంది, కానీ అవన్నీ కలిసి కోఆర్డినేషన్తో కోఆపరేషన్తో పనిచేస్తూ ఉంటాయి. ఉదాహరణకి నాడీ వ్యవస్థ ఎందుకు అన్ని వ్యవస్థలను కంట్రోల్ చేస్తుంది, పరిసరాల్లో జరిగేటటువంటి మార్పుల్ని పసిగట్టగలుగుతుంది, అందుకు అనుగుణంగా జీవితాన్ని జీవన విధానాన్ని మలుస్తూ ఉంటుంది. జీర్ణ వ్యవస్థను తీసుకోండి, జీర్ణ వ్యవస్థ లేకపోతే ఏముంది? ఇక ఆహారం లేకపోతే జీవనచర్య జరగవు కదా. కాబట్టి జీవనచర్య చాలా కీలకమైంది. ఆ తీసుకున్నటువంటి ఆహారం శక్తిగా మారాలంటే ప్రాణవాయువు కావాలి. అటువంటి ప్రాణవాయువుని అందించేదే శ్వాస వ్యవస్థ. ప్రాణవాయువు లోపలికి వెళ్ళింది, జీర్ణ వ్యవస్థలో పోషక పదార్థం మొత్తం కూడా తయారైంది. దాన్ని శరీరం యొక్క అన్ని భాగాలకి, ప్రతి కణజాలానికి, కణానికి, కణాంగానికి అందించాలంటే ప్రసరణ వ్యవస్థ కావాలి. అలాగే 1 నాడీ వ్యవస్థ, 2 జీర్ణ వ్యవస్థ, 3 శ్వాస వ్యవస్థ, 4 ప్రసరణ వ్యవస్థ, 5వది విసర్జక వ్యవస్థ. ఇది ఇంకా కీలకమైంది. శరీరంలో నిరంతరం కూడా చర్యలు జరుగుతూ ఉంటాయి. మీరు ఒక ఫ్యాక్టరీకి వెళ్ళండి, అక్కడ విపరీతంగా పని జరుగుతూ ఉంటుంది. ముడి పదార్థం లోపలికి వెళుతుంది, ఫినిష్డ్ ప్రోడక్ట్ తయారవుతుంది, నాణ్యమైనటువంటి వస్తువు తయారవుతుంది. అది తయారయ్యే విధానంలో ఏం జరుగుతుంది? అనవసర పదార్థం బయటకు వస్తుంది, వేస్ట్ మెటీరియల్ బయటకు వస్తుంది. ఆ వేస్ట్ మెటీరియల్ ఫ్యాక్టరీలో ఉంచుతారా? లేదు, బయటేస్తారు. అలాగే నిరంతరం జీవనచర్యలు జరగడం ద్వారా ఈ శరీరంలో కూడా, ఈ దేహంలో కూడా కొంత వేస్ట్ మెటీరియల్ తయారవుతుంది, మలిన పదార్థం తయారవుతుంది, విష పదార్థం తయారవుతుంది. దాన్ని ఎప్పటికప్పుడు బహిష్కరించేటటువంటి వ్యవస్థే విసర్జక వ్యవస్థ. ఆ తర్వాత ప్రత్యుత్పత్తి వ్యవస్థ. అది లేకపోతే జీవితం లేదు, జీవిత పరమార్థం నెరవేరే అవకాశం లేదు, జీవిత సంకల్పం నెరవేరే అవకాశం లేదు. ఒక తరం నుంచి మరొక తరానికి సంతానం కలగాలంటే, మాతృత్వం అనేటటువంటి సంకల్పం నెరవేరాలంటే తప్పనిసరిగా ప్రత్యుత్పత్తి వ్యవస్థ కావాలి. అది చాలా కీలకమైంది. అలాగే స్కెలిటల్ వ్యవస్థ, అస్థిపంజర వ్యవస్థ. మనిషి నిలబడాలన్నా, పనులు చేయాలన్నా తప్పనిసరిగా ఇది కావాలి. ఆ తర్వాత హార్మోన్ వ్యవస్థ. అది లేకపోతే ఇక జీవితమే లేదు. అలాగే ఇమ్యూన్ సిస్టమ్. అది లేకపోతే శరీరాన్ని కాపాడేది వ్యవస్థ, అది శరీరాన్ని కాపాడే వ్యవస్థ. అది లేకపోతే ఏముంది? కాబట్టి ఇవన్నీ ఏమిటి? విడివిడిగా ఉన్నాయి, విడివిడిగా తెలుసుకుంటున్నాం, కానీ వాటి మధ్య సమన్వయం ఉంది, సామరస్యం ఉంది, కోఆపరేషన్ ఉంది, కోఆర్డినేషన్ ఉంది. అయితే ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ఒక్కసారి విశ్వరహస్యాన్ని తీసుకోండి. అందులో 5 గురించి తెలుసుకున్నాం. 1 పరమాత్మ, 2 పరాశక్తి, 3 పరమాణువు, 4 పదార్థం, 5 ప్రకృతి. వీటిల్లో పరమాత్మ, పరాశక్తి కంటికి కనిపించవు. పరమాణువు, పదార్థము, ప్రకృతి కంటికి కనిపిస్తాయి. ఇప్పుడు ఈ దేహాన్ని తీసుకోండి. పంచభూతాత్మకం అంటున్నాం కదా, ఇందులో పంచభూతాలు ఉన్నాయి అంటున్నాం కదా. ఈ దేహంలో కూడా 5 ఉండాల్సిందేగా. ఈ దేహంలో ఏమున్నాయి? మరలా చెప్తున్నాను. పరమాత్మ, పరాశక్తి, పరమాణువు, పదార్థం, ప్రకృతి. దీన్ని ఈ శరీరానికి సంబంధించి మీకు చెప్తాను. అవయవ వ్యవస్థలు, అవయవాలు, అంగాలు, కణజాలాలు, కణాలు, కణాంగాలు, అణువులు, పరమాణువులు, రేణువులు, ప్రాణశక్తి,
అంతిమంగా పరమాత్మ. ఇప్పుడు విశ్వ రహస్యం చెప్తాను, ఈ శారీరక రహస్యం చెప్తాను. విశ్వ రహస్యం, శారీరక రహస్యం. మనం స్థూలంగా చూసినప్పుడు స్థూల దేహం కనిపిస్తుంది. సూక్ష్మంగా చూసినప్పుడు అణువులు, పరమాణువులు కనిపిస్తాయి. సూక్ష్మాతి సూక్ష్మత్వానికి వెళ్ళినప్పుడు పరమాత్మ అనుభవంలోకి వస్తుంది. స్థూలం, సూక్ష్మం, సూక్ష్మాతి సూక్ష్మం. ఇక ఒక మాట చెప్తున్నారు, వెరీ 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 ఇంపార్టెంట్. ఈ విశ్వంలో ఎక్కడ పదార్థం లేదు, పదార్థం ఎక్కడా లేదు. ఉన్నది ఒక్కటే, ప్రాణశక్తి. ఆ ప్రాణశక్తికి మూలం మరియు ఆధారం శుద్ధ చైతన్యం లేక భగవంతుడు. మీరు అణువులు, పరమాణువులు తీసుకోండి. ఒక్కొక్క పరమాణువు, ఒక్కొక్క అణువు ఒక యూనిట్గా ఉంటుంది. అనేక పరమాణువులు కలిస్తే ఒక అణువు ఏర్పడుతుంది. అనేక అణువులు కలిస్తే పదార్థం ఏర్పడుతుంది. అనేక పదార్థాలు కలిస్తే అది ఒక వస్తువు తయారవుతుంది, ఒక ఆకారం తయారవుతుంది. అయితే వాస్తవ విషయం ఏమిటి? స్థూలంగా కనిపించేటటువంటి ఈ దేహంలో సూక్ష్మం ఉంది, సూక్ష్మాతి సూక్ష్మం కూడా ఉంది. సూక్ష్మం ఏమిటి? పరమాణువులు. సూక్ష్మాతి సూక్ష్మం ఏమిటి? పరమాత్మ. కాబట్టి పైనుండి క్రిందికి ఈ దేహాన్ని మనం జాగ్రత్తగా పరిశీలించేటట్లయితే, వింటున్నారా? పదార్థం ఎక్కడా లేదు, ఉన్నది పరమాత్మే, ఉన్నది ప్రాణశక్తి, ఉన్నది పరమాణువులే, ఉన్నది అణువులే. కానీ అణువులు, పరమాణువులు సూక్ష్మీకరణం చెందితే పరాశక్తి వస్తుంది. ఈ విశ్వం మొత్తంలో ఏకత్వంలో ఉన్న ఈ మూడే మూడు ఉన్నాయి. ఒకటి పరమాత్మ, రెండు ప్రాణశక్తి, మూడు పరమాణువులు ఉన్నటువంటి రేణువులు. ఈ రేణువులు ఎక్కడి నుంచి వచ్చాయి? ప్రాణశక్తి ఘనీభవనం చెందటం ద్వారా వచ్చాయి. ప్రాణశక్తి ఎక్కడి నుంచి వచ్చింది? పరమాత్మ చిక్కగా మారటం ద్వారా ఏర్పడింది. శుద్ధ చైతన్యం చిక్కగా మారటం ద్వారా ప్రాణశక్తి వచ్చింది. ఆ ప్రాణశక్తి ఘనీభవనం చెందటం ద్వారా రూపంతో ఉన్నటువంటి రేణువు వచ్చింది. ఆ రేణువులు మొత్తం కలిసి వచ్చాయి, పరమాణువు వచ్చింది. పరమాణువులు మొత్తం కలిస్తే వచ్చాయి, అణువులు వచ్చాయి. అణువులు కలిస్తే వచ్చాయి, పదార్థం వచ్చింది. పదార్థాలు కలిస్తే ఏమొచ్చాయి? ఆకారం వచ్చింది. ఇంకొక సీక్రెట్ చెప్తాను. ఒక పరమాణువుని తీసుకోండి. ఆ పరమాణువు లోపల భాగంలో రేణువులు ఆక్రమించినటువంటి ప్రదేశం కన్నా ఖాళీ ప్రదేశం ఎక్కువగా ఉంటుంది. ఆ ఖాళీ ప్రదేశం అంతా శక్తితో పూరించబడుతుంది. పరమాణువు యొక్క వెలుపల తీసుకోండి, అక్కడ ఖాళీ ప్రదేశం ఉంటుంది. పరమాణువు వెలుపల ఖాళీ ప్రదేశం ఉంటుంది, పరమాణువు లోపల ఖాళీ ప్రదేశం ఉంటుంది. పరమాణువు లోపల ఉన్నటువంటి ఖాళీ ప్రదేశంలో ప్రాణశక్తి ఉంటుంది. పరమాణువుకు వెలుపల ఉన్నటువంటి ఖాళీ ప్రదేశంలో శుద్ధ చైతన్యం ఉంటుంది. ఇప్పుడు దేహాన్ని పైనుంచి క్రింది వరకు మీరు జాగ్రత్తగా విశ్లేషించుకోండి. పదార్థం లేదు, పరమాణువులు ఉన్నాయి. ఆ పరమాణువుల లోపల భాగాన ప్రాణశక్తి ఉంది. ఆ ప్రాణశక్తికి ఆధారం ఏంటంటే శుద్ధ చైతన్యం. ఈ దేహంలో పరమాణువులు, అణువులు, పదార్థం ఆక్రమించిన స్థలం కన్నా ఖాళీ ప్రదేశం ఎక్కువగా ఉంటుంది. విశ్వంలో కూడా పాలపుంతలు, నక్షత్ర మండలాలు, నక్షత్ర కూటములు, నక్షత్ర కుటుంబాలు, గ్రహాలు, ఉపగ్రహాలు ఆక్రమించినటువంటి ప్రదేశం కన్నా ఖాళీ ప్రదేశం ఎక్కువగా ఉంటుంది.
మరి ఆ ఖాళీ ప్రదేశంలో ఏముంది? శుద్ధ చైతన్యం ఉంది. అదే శక్తిగా మారుతుంది. అదే గురుత్వాకర్షణ శక్తి. కాబట్టి ఒక్కసారి జాగ్రత్తగా ఆలోచించండి. దేహం పైనుంచి క్రింది వరకు, దేహం పైనుండి క్రింది వరకు, దేహం పైనుండి క్రింది వరకు పరమాత్మమయమే. నువ్వు సాక్షాత్తు భగవంతుడివే. పరమాత్మ తప్ప మరొకటి లేదు అసలు. కాబట్టి దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవో సనాతన. ఈ దేహం అనే దేవాలయంలో జీవుడున్నాడు. ఆ జీవుడేం కావాలి? పరిణామ క్రమంలో దేవుడు కావాలి. జీవుడు దేవుడైన తర్వాత ఈ దేహం ఏమవుతుంది? దేవాలయం అవుతుంది. ఈ దేహం ఏమవుతుంది? తర్వాత దేహ త్యాగం జరుగుతుంది, దేహ విముక్తి జరుగుతుంది. ఇది విశ్వంలో కలిసిపోతుంది. మరి లోపల ఉన్న జీవుడు ఏమవుతాడు? అతను దేవుడయ్యాడు కదా, అతను ఆత్మలో కలిసిపోతాడు. దేహం పరమాత్మలో కలిసిపోతుంది. పరిణతి చెందినటువంటి ఆ దేవుడు కూడా పరమాత్మలో కలిసిపోతాడు. మరలా ఇతను మొదలవుతుంది, సైకిల్ మొదలవుతుంది. సృష్టి, స్థితి, లయ. మరలా సృష్టి మొదలవుతుంది. లాస్ట్లో ఒక పాయింట్ చెప్తున్నాను, ఒకసారి ఆలోచించండి. అసలు శరీరమే లేకపోతే ఇక ఇంద్రియాలకు, మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారాలకు అవకాశం ఎక్కడిది? స్థూలమైనటువంటి ఈ దేహంలోనే దశేంద్రియాలు ఉన్నాయి, అవయవాలు ఉన్నాయి, అవయవ వ్యవస్థలు ఉన్నాయి, అంగాలు ఉన్నాయి, కణజాలాలు ఉన్నాయి, కణాలు ఉన్నాయి, కణాంగాలు ఉన్నాయి, అణువులు ఉన్నాయి, రేణువులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ అన్నీ ఏమిటి? ఒక్కటే. కాబట్టి ఒక్కటే అక్కడుంది. కానీ మరి ఈ దేహం ఎందుకు వచ్చింది? ఒక సంకల్పం కోసం వచ్చింది. కోరికలు, సంకల్పాలు నెరవేర్చుకోవటం కోసం వచ్చింది. సంకల్పాలు నెరవేరినాయి అనుకోండి, దేహం యొక్క అవసరం ఏముంది? ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి. అహం ప్లస్ సంకల్పం ప్లస్ ఆకారం ఈక్వల్ టు అహంకారం. అహం ప్లస్ సంకల్పం ప్లస్ ఆకారం ఈక్వల్ టు అహంకారం. ఈ అహంకారానికి మూలం ఏంటంటే సంకల్పం. అటు అహం ఒకే రకంగా ఉంటుంది, ఈ ఆకారం ఒకే రకంగా ఉంటుంది. కానీ మధ్యలో సంకల్పం ఉంది. ఈ సంకల్పం ఆకారాన్ని మారుస్తుంది. ఆకారం ఒకే రకంగా ఉండటం ఏంటి? అందులో ఉన్నదేమిటి? అణువులు, పరమాణువులు, పదార్థం వగైరా వగైరా అంతా ఒకటే. కానీ మధ్యలో ఏముంది? ఈ సంకల్పం ఉంది. ఒక సంకల్పానికి మరొక సంకల్పానికి వ్యత్యాసం ఉంటుంది. ఒక ఆకారానికి మరొక ఆకారానికి వ్యత్యాసం ఉంటుంది. ఒకే జాతిలో కూడా ఆకారాలు మారుతూ ఉంటాయి. ఉదాహరణకి ఒకే జాతికి సంబంధించినటువంటి 2 వృక్షాలను తీసుకోండి. పరిమాణంలో కానీ, కాండంలో కానీ, ఆకుల్లో కానీ, శాఖల్లో కానీ తప్పనిసరిగా వ్యత్యాసం ఉంటుంది. దాన్ని వైవిధ్యం అంటారు, భిన్నత్వం అంటారు. కాబట్టి భిన్నత్వం వెనుకే ఉంటుంది, ఏకత్వం ఉంటుంది. బిడ్డలారా, యోగ రహస్యంతో పాటు ఈరోజు మీరు శరీర రహస్యాన్ని గురించి తెలుసుకున్నారు. ఎప్పుడైతే శరీరమే లేదు అనే భావన ఉంటుందో ఇక సమాజం ఎక్కడిది? ప్రకృతి ఎక్కడిది? విశ్వం ఎక్కడిది? మరి మనకు కనపడుతుంది కదండి, ఈ దేహం కనపడుతుంది కదండి. ఎస్, మాయలో ఉన్న వ్యక్తికి దేహం కనపడుతుంది, సమాజం కనపడుతుంది, ప్రకృతి కనపడుతుంది, విశ్వం కనపడుతుంది. అదే సత్యదర్శనం అయితే దేహం లేదు, దానికి సంబంధించిన సమాచారం లేదు, సమాజం లేదు, ప్రకృతి లేదు, విశ్వం కూడా లేదు.
సో దేహం మారుతూ ఉంటుంది, అదే మాయ. కానీ నిశ్చలంగా, స్థిరంగా, స్వచ్ఛంగా, పవిత్రంగా ఉన్నది ఒకటి ఉంది, అదే పరమాత్మ, అదే శుద్ధ చైతన్యం, అదే పరబ్రహ్మం, అదే భగవంతుడు. ఇంకొక విషయం చెప్తున్నాను. ఎల్లప్పుడూ స్థిరంగా ఉండేటటువంటి పరమాత్మ నుండి నిరంతరం మార్పులు చెందేటటువంటి దేహం వస్తుంది. ఈ దేహం మరలా తిరిగి పరమాత్మలో కలిసిపోతుంది. కాబట్టి పరమాత్మ ప్లస్ సంకల్పం ప్లస్ పదార్థం ఈజ్ఈక్వల్ టు అహంకారం. ఆ సంకల్పం పోయిందనుకోండి, అహంకారం లేదు. అహంకారం లేదనుకోండి, ఆకారానికి అవకాశమే లేదు. అది తప్పనిసరిగా విచ్ఛేదనం కావాల్సిందే, విచ్ఛిన్నం కావాల్సిందే, విశ్వంలో కలిసిపోవాల్సిందే. ఇప్పుడు ఇంకొక విషయం చెప్తాను, లాస్ట్ అండ్ ఫైనల్. కనిపించేటటువంటి ఈ దేహాన్ని మేను అనుకోండి, దీని లోపల మరొకటి ఉంది, అదేమిటంటే నేను. ఒక దేహానికే పరిమితమైనటువంటి ఆత్మను నేను అంటారు. నేను అంటే భౌతిక శరీరం, నేనంటే భగవంతుడు. ఈ మేను ఎక్కడి నుంచి వచ్చింది? నేను నుండి వచ్చింది. నేను నుండి వచ్చిందే మేను. మరి ఈ మేనుకు ఆధారం ఏమిటి? నేను లేకపోతే మేను లేదు. మేను రావాలంటే నేను కావాలి. ఈ రెండింటిలో శాశ్వతమైనది ఏమిటి? నేను. మార్పులు చెందేటేమిటి? మేను. కాబట్టి మేను తాత్కాలికం, నేను మాత్రమే శాశ్వతం. అందుకే 3 మాటలు చెప్తున్నాను. దేహం అశాశ్వతం, జీవుడు తాత్కాలికం, ఆత్మ ఒక్కటే సత్యం. ఇదే సత్య దర్శనం అంటే. కాబట్టి పైనుండి క్రిందికి ఈ దేహంలో ఏముంది? శుద్ధ చైతన్యం ఉంది, పరమాత్మ ఉంది, పరబ్రహ్మం ఉంది. అదే భగవంతుడంటే. నువ్వు ఒప్పుకోకపోయినా, అంగీకరించినా, తిరస్కరించినా, విశ్వసించకపోయినా, నీవు నేను మనందరం సాక్షాత్తు భగవంతుడమే. ఈ విషయాన్ని గురించి కేవలం తెలుసుకోవటం కాదు, అనుభవంలోకి రావాలి. అనుభవంలోకి వచ్చిన మరుక్షణమే నీకు విముక్తి లభించినట్లే, సంపూర్ణ స్వేచ్ఛను పొందినట్లే. అదే జీవిత పరమార్థం. అయితే ఇంకొక విషయం చెప్తాను. ఎవరికైతే నేను మేనుల మధ్య ఉన్నటువంటి సంబంధం తెలిసిపోతుందో, ఎవరికైతే నేను మేనుల మధ్య ఉన్నటువంటి సంబంధం తెలిసిపోతుందో, అటువంటి వారు ఈ దేహాన్ని వదిలేస్తారు. నేనును పట్టుకుంటే మేను స్వాధీనం అవుతుంది. మేనులో ఇరుక్కుంటే నేనును గ్రహించలేరు. నేనును పట్టుకుంటే మేను స్వాధీనం అవుతుంది. మేనులో ఇరుక్కుంటే నేనును గ్రహించలేరు. నేను లేదు అంటానికి వీల్లేదు, దాన్ని మనం గ్రహించలేకపోతున్నాం. కాబట్టి ఈ మేను అనేటటువంటిది నేను ద్వారా ఏర్పడింది. ఆ నేను అనేది వ్యక్తీకరించబడాలంటే ఈ మేను కావాలి. ఈ మేను కొనసాగాలంటే ఆ నేను కావాలి. కాబట్టి నేను మేను రెండూ కూడా విభజింపబడవు, విడదీసే అవకాశమే లేదు. కాబట్టి అది నేను, ఇది మేను, రెండు కూడా కలిసే ఉంటాయి, అన్యోన్యాశ్రయాలు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మేను అనేది లేదనుకోండి, నేనును గురించి మనం ఏం తెలుసుకుంటాం? మేను అనేది ఉండబట్టే
ఇంద్రియాలు వచ్చాయి, మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం ఏర్పడ్డాయి. వాటి ద్వారా ఆలోచన శక్తి వచ్చింది, అవగాహన శక్తి వచ్చింది, పరిశోధన, అన్వేషణ చేయగలుగుతున్నాం. కాబట్టి ఇవన్నీ జరగాలంటే ఏం కావాలి? మేను కావాలి కదా. ఆ నేను యొక్క ఉనికిని గ్రహించాలంటే మేను కావాలి. ఈ మేను ఏర్పడాలంటే ఆ నేను కావాలి. అసలు నేను లేదనుకోండి, మేను ఎక్కడిది? మేను లేదనుకోండి, నేనును మనం ఎలా గ్రహించగలుగుతాం? ఒక కరెంటు వైర్ ఉంటుంది, కరెంట్ లేదనుకోండి, తీగ యొక్క ఉపయోగం ఏముంది? కాబట్టి కరెంట్ ఉంటేనే తీగకు విలువ ఉంటుంది, కరెంట్ లేకపోతే తీగకు విలువ ఏముంటుంది? కాబట్టి కరెంటు యొక్క ఉనికిని గ్రహించాలంటే మనకేం కావాలి? తీగ కావాలి. ఈ మేనేమిటి? ఆధేయం. ఆ నేనేమిటి? ఆధారం. ఇప్పుడు ఇంకో కీలకమైన విషయం ఉంది. అదేమిటంటే, మేను నుండి నేనును వేరు చేశారనుకోండి, మేను నుండి నేనును వేరు చేశారనుకోండి, అప్పుడేమవుతుంది? నేను మేను రెండు వేరవుతాయి. నేను మీరు రెండు కలిసి ఉన్నాయనుకోండి, నేనును మేను నుండి విడదీసే అవకాశం లేదు. నేను మేను రెండు పూర్తిగా కలిసిపోయాయి అనుకోండి, అదే శారీరక మమకారం. కాబట్టి నేను నుండి మేనును వేరు చేయగలిగితే నేను వేరు, మేను వేరు అనే భావన కలుగుతుంది. నేను వేరు, మేను వేరు అనే భావన కలుగుతుంది. ఎప్పుడైతే ఈ నేను మేను నుండి వేరైందో అది విశ్వం మొత్తం వ్యాపిస్తుంది. మేనుతో కలిసి ఉందనుకోండి, విశ్వవ్యాప్త భావన రాదు. చూసారా యోగ రహస్యం? కాబట్టి వాస్తవ విషయం ఏంటి? నేను వేరు, మేను వేరు. కానీ మాయలో ఉన్నప్పుడు ఏమిటి? నేను మేను రెండు కలిసిపోతాయి. నేను మేను రెండు కలిసి ఉన్నాయి అనుకోండి, సంబాడి. నేను మేను నుండి వేరైంది అనుకోండి, అప్పుడు నో బాడీ. ఈ నేను విశ్వం మొత్తం వ్యాపించింది అనుకోండి, ఎవ్వరి బాడీ. అదే విశ్వ శరీరం అంటే. చూసారా వేదాంతం ఎంత గొప్పదో? దీన్ని తెలుసుకోలేక మనం ఏం చేస్తున్నామంటే ఈ శరీరాన్ని గురించి ఆలోచిస్తున్నాం. ఇది కట్టెకో, మట్టికో, పోస్ట్ మార్టానికో, కాకులకో, గద్దలకో అప్పచెప్పాల్సిందే. అందుకే చెప్తారు, జీవుడు వీడిన దేహంబు అగ్గిపాలు. జీవుడు వీడిన దేహంబు అగ్గిపాలు లేక మట్టిపాలు. ఎదన కప్పిన వస్త్రంబు కాటిపాలు. కొడుకు వేసిన పిండంబు కాకిపాలు. అది కాడు, ఇది కాకి. నీవు చేసిన పుణ్యమే నీ పాలు. సో ఇప్పుడు ఆధ్యాత్మికంగా అందరూ పరిణతి చెందలేకపోవడానికి మూల కారణం అర్థమైందా? శారీరక మమకారం. శరీరాన్ని సుఖపెట్టాలనుకోవటం. శరీరంలో ఉన్నటువంటి భగవంతుణ్ణి గుర్తించలేకపోవటం. అందరూ చెప్తున్నారు నీవు భగవంతుడు అని, కానీ ప్రాక్టికల్ చెయ్యి అక్కడ. నేను చెప్పేది మొత్తం సైంటిఫిక్గా చెప్తున్నాను. కాబట్టి స్థూలత్వానికి వెళితే శరీరం కనపడుతుంది, సూక్ష్మత్వానికి వెళితే అణువులు, పరమాణువులు కనపడతాయి. సూక్ష్మత్వానికి వెళితే పరమాత్మమయమే, అన్యం లేదు, రెండవది లేనే లేదు. కాబట్టి దేహమంతా ఆత్మమయమే, దేహమంతా పరమాత్మమయమే.
దేహమంతా శుద్ధ చైతన్యమయమే. కానీ ఈ దేహం మార్పులు చెందుతూ ఉంటుంది కాబట్టి అది 100% భౌతికంగా పరిశీలిస్తే మాయ. వేదాంతపరంగా విశ్లేషిస్తేనే అది భగవంతుడు అవుతుంది. భగవంతుడు కానిది, భగవంతుడు లేనిది, భగవంతుడికి భిన్నమైనది, భగవంతుడికి అతీతమైనది, వేరైంది మరొకటి లేదు. అంతా భగవంతుని మయమే. ప్రస్తుతం కలియుగ మానవులంతా దేని గురించి ఆలోచిస్తున్నారు? ఈ శరీరాన్ని గురించి ఆలోచిస్తున్నారు. దాన్ని శుచిగా ఉంచాలి, శుభ్రంగా ఉంచాలి, పవిత్రంగా ఉంచాలి, ఆరోగ్యంగా ఉంచాలి, క్రమం తప్పకుండా పోషించాలి. శరీరం ఆరోగ్యంగా ఉంటేనే దాన్ని మర్చిపోతాం. శరీరంలో నొప్పులు కానీ, బాధలు కానీ, అసౌకర్యాలు కానీ, రుగ్మతలు కానీ ఉన్నాయనుకోండి, మన మనసంతా శరీరంతో కలిసి ఉంటుంది. అది ఆరోగ్యంగా ఉందనుకోండి, దాని గురించి మనం ఆలోచించం, దాన్ని మర్చిపోతాం. మర్చిపోతున్నామంటే శరీరాన్ని జయిస్తున్నాం. కాబట్టి శరీరాన్ని జయించాలి, శరీరాన్ని కరిగించాలి. అది ఎప్పుడు కరుగుతుంది? ప్రజ్ఞ అనంతంగా విస్తరిస్తే కరిగిపోతుంది. ప్రజ్ఞని కుంచుకుంటే మన మనసంతా శరీరం మీదనే ఉంటుంది. శరీరాన్ని గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నావంటే, భౌతిక దేహాన్ని గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నావంటే నీకు మోహం ఎక్కువగా ఉంది, బంధం ఎక్కువగా ఉంది. మోహబంధాలు ఎక్కువగా ఉంటే మోక్షం ఎక్కడి నుంచి వచ్చింది? సో ఒక వ్యక్తి ఆధ్యాత్మికంగా అన్ని విషయాలు తెలుసుకున్నాడు, కానీ శారీరక మమకారం పోలే, శరీరం పట్ల మోహం పోలే, శరీరం పట్ల బంధం పోలే. ఇంకా ఆధ్యాత్మికత ఎక్కడిది? కాబట్టి ఒక్క విషయం చెప్తున్నాను, శరీరంలో రుగ్మతలున్నా, నొప్పులున్నా, బాధలున్నా, అసౌకర్యాలున్నా ఆధ్యాత్మిక పురోభివృద్ధి లేదు. మీరు ఆధ్యాత్మికవేత్తలైన తీసుకోండి, పండిపోయినటువంటి ఆధ్యాత్మికవేత్తలు ఉన్నారు. అంతర్జాతీయ స్థాయిలో వాళ్ళ పేరు ప్రతిష్టలు ఇప్పుడు మారుమోగుతున్నాయి. కానీ శారీరక మమకారాన్ని వాళ్ళు జయించలేకపోయారు. కారణం ఏంటి? పరిపూర్ణ జ్ఞానం అందలే. కాబట్టి నేను 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 అంటున్నారు, కానీ ఆ నేను ద్వారా వచ్చినటువంటి మేనును కూడా భగవంతుడిగా భావించాలిగా. అందుకే నేను చెప్తున్నాను, ముందు స్వధర్మాన్ని పాటించాలి, తర్వాత పరధర్మానికి వెళ్ళాలి. నువ్వు ఇంటర్నేషనల్ కావటం కాదు, యూనివర్సల్ కావాలి. ఇంటర్నేషనల్ అయితే నీ యొక్క స్థితి, నీ యొక్క ప్రభావం మానవులకే ఉంటుంది. కానీ యూనివర్సల్ అయితే విశ్వమంతా వ్యాపిస్తుంది. అప్పుడు నువ్వేమవుతావు ఆలోచించు. కాబట్టి సంబడి స్టేట్ మొదటి స్టేజి, నోబడి స్టేట్ రెండవది, ఎవరిబడి స్టేట్ మూడవది. సో శారీరక మమకారం ఉన్నంత వరకు, నేను శరీరం ఒకటే అనే భావన ఉన్నంత వరకు, శరీరంలో ఉన్నటువంటి భగవంతుడిని గుర్తించినంత వరకు నీకు ముక్తి లేక మోక్షం లేదు. జీవిత పరమార్థం నెరవేరే ప్రసక్తి లేదు. దానికి ఒకే ఒక అడ్డుగోడ ఏమిటంటే సంస్కారాలు. ఆ సంస్కారాలకు మూలం ఏంటంటే చిత్తం. ఆ చిత్తం ఎక్కడుందంటే సూక్ష్మ శరీరంలో ఉంది. సూక్ష్మ శరీరం అంటే ఏమిటి? మేధస్సు. మేధస్సు అంటే ఏమిటి? జీవుడు. కాబట్టి శరీరము, జీవుడు, ఆత్మ. శరీరము, జీవుడు, ఆత్మ. శరీరాన్ని లక్ష్మణుడు అనుకోండి, ఆత్మను రాముడు అనుకోండి. మధ్యలో ఒక వ్యక్తి ఉన్నారు, ఆవిడే సీత. ఈ ఆత్మకు
శరీరానికి మధ్య అనుసంధానం ఏర్పడాలంటే అక్కడ ఒక అడ్డుగోడ ఉంది. ఆ అడ్డుగోడే సీత. ఆ సీతే మాయ. మాయలో ఉన్నంత వరకు సత్య దర్శనం కాదు. మాయను అధిగమించావా నీకు సత్య దర్శనం అవుద్ది. ఇంకొక విషయం చెప్తాను. ఆధ్యాత్మిక మార్గం అంత సులభమైంది, ఆధ్యాత్మిక మార్గం అంత మహోన్నతమైంది ఈ భూమండలంలో ఏదీ లేదు. ఎందుకు? నీ గురించి నువ్వు తెలుసుకోవటమే ఆధ్యాత్మికత. వేరే వాళ్ళని గురించి తెలుసుకుంటే భౌతికత అవుద్ది. భౌతికతలో ఇరుక్కుంటే ఆధ్యాత్మికతను అందుకోలేరు. ఆధ్యాత్మికతను అందుకుంటే భౌతికత సులభం అవుతుంది. ఆధ్యాత్మికతను అందుకోకుండా భౌతికతను అందుకోవాలని ప్రయత్నిస్తే భౌతికత గురించి తెలియదు, ఆధ్యాత్మికత గురించి తెలియదు. రెంటికి జడ్డ రేవాళ్ళు అవుతారు. ఇవాళ మనుషులంతా శరీరాన్ని పోషించే దిశగా ప్రణాళికలు తయారు చేసుకుంటున్నారు. దీన్ని సుఖపెట్టాలి. సుఖవంతమైన జీవితం, సులభతరమైన జీవితం. అందుకే టెక్నాలజీ మొత్తం స్పీడ్గా బయటకు వస్తుంది, చాలా వేగంగా బయటకు వస్తుంది. ఈ టెక్నాలజీ మొత్తం యొక్క ఉద్దేశం ఏంటంటే మరణాన్ని జయించాలి, రుగ్మతలు లేకుండా ఉండాలి, శరీరం సులభతరం కావాలి, ఈజీగా ఉండాలనే భావన కలుగుతుంది. కానీ పరోక్షంగా అవేవి దక్కటం లేదు. కాబట్టి బిడ్డలారా, శరీరాన్ని జయించి శరీరాన్ని కరిగించి జీవిత పరమార్థం నెరవేర్చుకొని భావితరాలకు మనమంతా కూడా మార్గదర్శకం కావాలని మనస వాచ కర్మణ కోరుకుంటూ సెలవు తీసుకుంటా. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్.